సూర్యుడు ఉత్తరాయణంలోకి ఉత్తరాయణంలోకి ప్రవేశిస్తాడు. ప్రవేశిస్తాడు. ఇక్కడి నుంచి ప్రారంభం చేసి సంక్రాంతి నుంచి ఉత్తరాయణ పుణ్యకాలం అంటారు. అందుకని ఇక్కడి నుంచి ఉండేటువంటి 6 నెలల కాలం ఉత్తరాయణ కాలంలో పుణ్యకాలంలో ఎవరైనా తనువు చాలిస్తే శరీరం అవసాన అనంతరం వాళ్ళకి పరమపదం లభిస్తుందని చెప్తారు. అంటే వైకుంఠం లభిస్తుందని చెప్తారు. అటువంటి విశేషమైన ఉత్తరాయణ పుణ్యకాలం ఈ మకర సంక్రాంతి నాటికి ప్రారంభమవుతుందన్నమాట. అయితే దీనికి ముందు వచ్చేటువంటి ఏకాదశికి వైకుంఠ ఏకాదశి అని పేరు. మనకి ఏకాదశి అంటేనే చాలా పరమ పవిత్రమైంది. శ్రీ చాలా సార్లు మనం వైష్ణవులకైతే అనుకున్నాం. ఏకాదశి వ్రతం, ఈ శ్రీ వ్రతం లేదా మార్గళి వ్రతం లేదా ధనుర్మాస వ్రతం లేదా అనుకరణ వ్రతంగా పిలువబడేటువంటి ఈ తిరుప్పావై వ్రతం తప్ప మరి ఏ వ్రతాలు ఉండవు. ఈ రెండే. అందులోనూ ఆషాఢ శుద్ధ ఏకాదశికి శ్రీమన్నారాయణుడు యోగ నిద్రలోకి ప్రవేశిస్తాడు. అందుకే దాన్ని శయన ఏకాదశి అంటారు. ఆ తదనంతరం వచ్చేటువంటి భాద్రపద శుద్ధ ఏకాదశి నాటికి ఒక పక్కకు ఒత్తిగిలి పడుకుంటాడు శ్రీమన్నారాయణుడు. అంటే తాను పడుకున్నది తామసంగా కాదు, లోక సంరక్షణార్థంగా చింతన చేస్తూ యోగ నిద్రలో వేంచేసుకుంటాడు. అలా ఉన్న స్వామి ఆషాఢ శుద్ధ ఏకాదశికి శయనంలోకి వెళ్ళిన స్వామి భాద్రపద శుద్ధ ఏకాదశికి ఒక ప్రక్కకు ఒత్తిగిలి పడుకుంటాడు. అందుకని దాన్ని పరివర్తన ఏకాదశి అంటారు. తర్వాత ఆశ్వయుజం వదిలేస్తే ఆ తర్వాత వచ్చేటువంటి కార్తీక శుద్ధ ఏకాదశికి లేస్తాడు యోగ నిద్ర నుంచి. అందుకే దాన్ని ఉత్తాన ఏకాదశి అంటారు. ఆ తదనంతరం వచ్చేటువంటి మార్గశిర మాసంలో వచ్చే మనకి శుద్ధ ఏకాదశిని వైకుంఠ ఏకాదశి లేదా మోక్షద ఏకాదశి, ఉత్తర ద్వార దర్శనం అని కూడా పిలుస్తూ ఉంటాం మనం. ఈ వైకుంఠ ఏకాదశి ముక్కోటి ఏకాదశిగా కూడా పిలువబడుతుంది. ఎందుచేతనంటే ఒక ఐతిహ్యం ఏం చెప్తారంటే శ్రీమన్నారాయణమూర్తికి ద్వారపాలకులు ఉంటారు, జయ విజయులు. ఎప్పుడూ ద్వారానికి కాపలా కాస్తూ ఉంటారు గాని వాళ్ళకు కూడా ఆ ద్వారం నుంచి లోపలికి ప్రవేశించడానికి అవకాశం లేదు. కొంతమంది పెద్దలు ఏం చెప్తారంటే ఈ ఉత్తర ద్వారం గుండా వైకుంఠ ఏకాదశి నాడు ద్వారపాలకులైన జయ విజయులకి లోపలికి రావడానికి అనుమతినిచ్చాడు శ్రీమన్నారాయణుడు ఓహో అని చెప్తారు. 2 ముక్కోటి ఏకాదశి లేదా వైకుంఠ ఏకాదశి నాడు భగవానుడే స్వయంగా శ్రీమన్నారాయణుడు నిద్ర నుండి మేల్కొన్నటువంటి స్వామి ఈ ఉత్తర ద్వారం గుండా బయటకు వేయించేసి భక్తులను అనుగ్రహిస్తాడు. ఇది ఒక నిర్వాహం చెప్తారు. అలాగే 33 కోట్ల మంది ఇదే ఉత్తర ద్వారం గుండా వచ్చి స్వామిని సేవించుకొని స్వామి బయటకు వేయించేస్తూ ఉంటే దేవతలందరూ వస్తారు స్వామిని సేవించుకోవటం కోసం. మరి చాలా రోజుల తర్వాత స్వామి నిద్ర నుంచి మేల్కొన్నాడు కదా, అందుకని ఆ స్వామిని సేవించుకోవడానికి కోసం 33 కోట్ల మంది దేవతలు సైతం ఆ ఉత్తర ద్వారం గుండా వస్తారట. అందుకని దీనికి అంత విశేషం. అయితే ఈ ఉత్తర ద్వార దర్శనం అనేది కాలం మారుతూ ఉంటుంది. టైమింగ్ సుమారుగా 5-5:30 మధ్యలో ఉంటుంది అనమాట. అంటే క్యాలెండర్ నిర్ణయం పెద్దలు జ్యోతిష శాస్త్రవేత్తలు పంచాంగ నిర్ణయం కాల నిర్ణయం చేసి ఎంత టైము ఏమిటనేది చెప్తారు. ఖచ్చితంగా ఆ సమయానికి ఉత్తర ద్వారం గుండా శ్రీమన్నారాయణుడు వేంచేస్తాడు బయటికి. ఇది ఉత్తర ద్వార దర్శనం అంటారు. ఆ సమయానికి ఆయన బయటకు వేయించేసే సమయానికి అటు ముక్కోటి దేవతలు కూడా ఈయన్ని సేవించుకోవడానికి వస్తారు. అదే సమయానికి భక్తులు గనక వెళ్ళి సేవించుకున్నట్లయితే వాళ్ళకు కూడా తప్పకుండా మోక్షం లభిస్తుందని చెప్తారు. మోక్షం ఇచ్చేటువంటి ఏకాదశి. అందుకనే మార్గశిర శుద్ధ ఏకాదశిని మోక్షద ఏకాదశి అని కూడా పిలుస్తారు. మనం మోక్షద ఏకాదశి కథ ప్రత్యేకంగా ఒక ఎపిసోడ్ అనుభవించుకోవటం జరిగింది. నిన్నటి రోజున మనం సేవించుకున్నాం. మోక్షద ఏకాదశి అంటే చంపక నగరంలో ఉన్నటువంటి వైకానసుడు అనేటువంటి రాజు విష్ణు భక్తుడు. ఆయనకి కలలో వాళ్ళ నాన్నగారు కనపడి నేను నరకంలో ఇబ్బందులు పడుతున్నాను అంటే అప్పుడు ఆయనకి పర్వతముని అనే ఒక ముని ఆదేశించినటువంటి ప్రకారంగా ఆయన ఈ మార్గశిర శుద్ధ ఏకాదశి నాడు ఉపవాసం ఉండి ఆ వ్రత ఫలితాన్ని తన తండ్రికి ధారపోయగా ఆ తండ్రి నరకం నుంచి తప్పించుకున్నవాడయ్యాడు, మోక్షానికే వెళ్ళాడు తదనంతర జన్మలో. అంటే ఈ మోక్షద ఏకాదశి నాడు ఎవరైతే శ్రీమన్నారాయణమూర్తిని తులసి దళాలతో తులసి మాలలతో అర్చన చేసి రోజంతా ఉపవాసం ఉండి భగవత్ చింతనలో గడుపుతారో అలాంటి వాళ్ళకి మోక్షమే వస్తుందని చెప్తారు. ఇదొక విశేషమైనటువంటి ఏకాదశి వ్రత కథగా చెప్తారు. అలాగే ఈ మోక్షద ఏకాదశి లేదా వైకుంఠ ఏకాదశి అనేటువంటి ముక్కోటి ఏకాదశి రోజున భగవంతుని సేవించుకోవడం చాలా విశేషం. శ్రీమన్నారాయణమూర్తిని మనకి తిరుమల, శ్రీరంగం ఇత్యాది విదేశాలన్నిట్లో కూడాను వైకుంఠ ద్వార దర్శనం ఉంటుంది. అంటే ఆ రోజున గనక మనం స్వామిని సేవించుకుంటే ఇక ఆ జన్మ తర్వాత శరీరం పడిపోయిన తర్వాత నేరుగా తిరిగి రాని లోకమైపోయినటువంటి వైకుంఠానికి వెళతాం. వైకుంఠం కుంఠితము కానిది, ఏనాటికి కూడా నాశనమే లేనటువంటిది.
నాశరహితమైనటువంటిది వైకుంఠం. మనకి 2 రకాల ప్రళయాలు ఉంటాయి. 2 రకాల ప్రళయాలలోనూ అంటే నిత్య ప్రళయం, నైమిత్తిక ప్రళయం అని. ఈ 2 ప్రళయాలలో కూడా కొన్ని లోకాలు మునిగిపోతాయి, కొన్ని లోకాలు మామూలుగా ఉంటాయి. ఒక్కో ప్రళయంలోనేమో అన్ని లోకాలు నశించిపోతాయి. కానీ ఏ ప్రళయంలో కూడా నాశనం కానటువంటిది వైకుంఠం. వైకుంఠం ఎప్పటికీ నశించదు. పరమపదం. అది నిత్యమైన విభూతి. అందుకే దాని పేరే నిత్య విభూతి అంటారు. మిగతాదంతా కూడా లీలా విభూతి. ఇదంతా కూడా ప్రళయ సమయంలో ఈ ప్రళయ జలాల్లో కలిసిపోతుంది. స్వామి తన కడుపులో పెట్టుకుని రక్షిస్తాడని చెప్పుకున్నాం కదా చాలా సార్లు. అండపిండ బ్రహ్మాండాలని తన కుక్షిలో పెట్టుకుని నిక్షిప్తం చేస్తాడు. కానీ ఏనాటికి కుంఠితం కానిది, నాశనం కానిది వైకుంఠం. అటువంటి వైకుంఠాన్ని చేరుకోవటానికి ఒక సులభమైన మార్గం ఆనాడు అంటే వైకుంఠ ఏకాదశి నాడు స్వామి ఉత్తర ద్వారం గుండా వేంచేస్తూ ఉండగా ఆ స్వామిని దర్శించుకోవటం అంటే ఇక మనకు వైకుంఠమే. సులభమైన పద్ధతి చూడండి. ఆ రోజు కూడా వైకుంఠ ఏకాదశి కాబట్టి ఏకాదశి అంటే ముందర రోజు సాయంత్రం నుంచి మనం నిరాహారంగా ఉండాలి. ఏకాదశి రోజున జాగారం చేయాలి. ద్వాదశి రోజున కనీసం 12వ గంటలు, కనీసం ఏకాదశి రోజున రాత్రి 12 దాటే వరకు అయినా జాగారం చేయాలి కదా. రాత్రి తెల్లవార్దులు చేస్తే విశేషమే. అంత చేయలేని పక్షాన డేట్ మారే చెయ్యలేను అంటే ఇంక ఎమెండ్మెంటేనండి. అంతే అంటారు. అసలు ఈ విషయంలో మాత్రం ఖచ్చితంగా ఉంటారు. ఎందుకంటే ఒక హత్య చేసినా 10 హత్యలు చేసినా హత్యే. ఒకసారి దాన్ని మనం తప్పించాము అంటే ఇక తప్పించినట్లే. రాత్రి తెల్లవార్దులు భగవత్ చింతనలో గడిపితే దానికి విశేషమైన ఫలితం. భగవత్ చింతనలో గడిపి మళ్ళీ పక్క రోజు ఒక బ్రాహ్మణుడికి ద్వాదశి రోజు మనం దానం ఇచ్చి, ఆ దానం పేరు కూడా ప్రత్యేకంగా మీరు స్వయం పాకం దానం అంటే ఇంటికి అతిథిని పిలిచి భోజనం పెట్టడం ఒక సంప్రదాయం. కాని పక్షంలో, కుదరని పక్షంలో దగ్గర ఉన్నటువంటి ఆలయానికి వెళ్ళి అక్కడ అర్చక స్వామికి మనం స్వయం పాకం సమర్పిస్తే అది వారికి మనం పారణ సమయంలో వారిని ఆహ్వానించిన దాంతో సమానమని, అందుకోసం ఆ విధంగా చేస్తారు. అలాగే తిరుమల దివ్యదేశంలో అండి శ్రీనివాసుడు ఏం చేసి ఉంటాడు కదా, ఆ గర్భగుడి చుట్టూరా ఉండేటువంటి దానికి తిరువన్నాళి ప్రదక్షిణం అంటారు. ఆ చుట్టూరా ఉండే తిరువన్నాళి ప్రదక్షిణం సామాన్యంగా మనకి చేయటానికి అవకాశం ఉండదు. ఒక్క వైకుంఠ ఏకాదశి రోజున మాత్రమే ఓపెన్ చేస్తారు. మీరు తిరుమల వెళ్ళినట్లయితే ఆ వైకుంఠ ఏకాదశి రోజున మాత్రం తీసి ఉంచుతారు. అది ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఏం జరిగిందంటే ఒక అమెండ్మెంట్, భక్తుల సౌకర్యార్థం ఈసారి కూడా 5 రోజుల పాటు ఈ యొక్క ఉత్తర ద్వారం గుండా భక్తులను ప్రవేశించడానికి అవకాశం కల్పించారు తిరుమల తిరుపతి దేవస్థానం వారు. అంతకు ముందర కాలంలో ఒక్కరోజు మాత్రమే ఉండేది. చాలా విపరీతమైనటువంటి భక్తుల రద్దీ. ఆ ఉత్తర ద్వారం గుండా వెళ్ళి ప్రదక్షిణం ప్రాకారంలో మనం వెళ్ళి శ్రీనివాసుని సేవించుకుని బయటకు వస్తాం అనమాట. ఇది విశేషం. ఇది కూడా దంపత్ సమేతంగా చేసుకుంటే ఇంకా విశేషం, చాలా విశేషం. దంపత్ సమేతంగా ఆ వైకుంఠ ద్వారం గుండా వెళ్ళి ప్రదక్షిణ చేసి రావటం చాలా విశేషం. అక్కడ ఉత్తర ద్వారం గుండా స్వామిని బయటికి తీసుకురావటం అనేది ఉండదు, మూలవర్లు కాబట్టి. అందుకని మనమే ప్రదక్షిణగా వెళ్తాం. ఇక సాధారణంగా ఇదేమిటంటే మామూలు ఆలయాలన్నిట్లో జరిగేటువంటిది. ఉత్తర ద్వారం గుండా ఉత్సవ వర్లని వేంచేపు చేస్తారు. ఆ సంవత్సరానికి ఒక్కరోజు మాత్రమే. అక్కడికి వచ్చి ఆ ఉత్తర ద్వార దర్శనం ఎన్ని గంటలు అనేది ఆ నిర్ణయం చేస్తారు ఆయా ఆలయాలలో ఉండేటువంటి అర్చక స్వాములు. కరెక్ట్ గా ఆ సమయానికి మనం వెళ్ళి కొబ్బరికాయ కొట్టి స్వామిని దర్శించుకోవాలని చెప్తారు. ఇది పద్ధతి. ఖచ్చితంగా తీసే సమయానికి కొబ్బరికాయ కొట్టి స్వామిని దర్శించుకోవాలి. ఇక సామాన్యమైనటువంటి ఈ విశేషం కంటే కూడా శ్రీ వైష్ణవ సంప్రదాయంలో మరొక విశేషం జరుగుతుంది. ఏమిటంటే వైకుంఠ ఏకాదశి రోజున స్వామి నమ్మాళ్వార్ల యొక్క మోక్షోత్సవానికి ప్రారంభమవుతుంది యాత్ర. నమ్మాళ్వార్లని ఒక ఆళ్వార్లు వారిని పరమపదానికి తీసుకువెళ్తారు శ్రీమన్నారాయణుడే. అలా తీసుకువెళ్ళటం ప్రారంభం చేసిన రోజు అనమాట వైకుంఠ ఏకాదశి రోజున. శ్రీరంగం దివ్యక్షేత్రంలో వైకుంఠ ద్వారం నుంచి నంబెరుమాళ్ళు అంటారు ఉత్సవర్లని, వారిని ఇలా బయటకు వేంచేపు చేసేటప్పుడు సామాన్యంగా ఏమిటంటే 3,000,000 దేవతలు ఆ ద్వారం గుండా వేయించేస్తారు. స్వామి బయటికి వచ్చినప్పుడు సేవించుకోవడానికి అక్కడ వేయించేసి ఉంటారంటారు. శ్రీ వైష్ణవ సంప్రదాయంలో నమ్మాళ్వార్లు వేయించేసి ఉంటారు. అక్కడ నమ్మాళ్వార్ల శ్రీమూర్తిని వేంచేపు చేస్తారు. ఉత్తర ద్వారం గుండా నంబెరుమాళ్ళు ఇలా బయటికి రాగానే నమ్మాళ్వార్లు సేవించుకుంటారు. అలాగే నంబెరుమాళ్ళు అక్కడి నుంచి ఇలా తిరువీధి ఉత్సవంగా వస్తూ ఉంటే, నంబెరుమాళ్ళు ఇలా వస్తూ ఉంటే నమ్మాళ్వార్లు వెనక్కి అడుగులు వేస్తూ ఉంటారు. ఈయన ముందుకు ఇలా వస్తూ ఉంటే ఆయన సేవించుకోవడానికి వచ్చారు నమ్మాళ్వార్లు, ఆయన ఇలా వెనక్కి అడుగులు వేస్తుంటారు ఈయన చూస్తూ. అది చాలా విశేషం. నమ్మాళ్వార్లు పరమపదానికి వెళ్ళటానికి యాత్ర ప్రారంభమయ్యేది వైకుంఠ ఏకాదశి రోజునే. అది వైష్ణవులకు ప్రత్యేకం.
అలాగే వైకుంఠ ఏకాదశి నుంచి 10 రోజుల పాటు రాపత్తు ఉత్సవాలు ప్రారంభమవుతాయి శ్రీరంగంలో. ఈ రాపత్తు ఉత్సవాల ఆఖరి రోజున నమ్మాళ్వార్లు వైకుంఠానికి చేరిపోయినట్లు లెక్క. ఆ రోజున నంబెరుమాళ యొక్క శ్రీమూర్తిని అంటే ఉత్సవర్లు, శ్రీరంగనాథుని యొక్క ఉత్సవర్లని శ్రీమూర్తిని వేంచేపు చేస్తారు వేయికాళ్ళ మండపంలో. వారి శ్రీపాదాల చెంత నమ్మాళ్వార్ల శ్రీమూర్తి యొక్క తలని అంటే శిరస్సుని అలా పెట్టి ఉంచినట్లు, అంటే వారి తిరువడిగళ్లకు చేరుకున్నట్లు, వైకుంఠానికి చేరుకున్నట్లుగా అలా వేంచేపు చేసి తులసితో కప్పేస్తారు నమ్మాళ్వార్లని. పూర్తిగా కనిపించరు నమ్మాళ్వార్ల శ్రీమూర్తి, అంటే వాళ్ళు వైకుంఠం వెళ్ళిపోయారు అని అర్థం. ఆ తర్వాత భక్తులందరూ కూడా నమ్మాళ్వారు లేకపోతే మేము ఏమైపోతాం, స్వామి మాకు నమ్మాళ్వార్లను తిరిగి అనుగ్రహించండి అని ప్రార్థన చేస్తున్నట్లు అక్కడ ఉండేటువంటి అర్చక స్వాములే చేసి చూపిస్తారు మనకి రాపత్తు ఉత్సవాల్లో. ఆఖరి రోజున నమ్మాళ్వార్లు మోక్షోత్సవం అంటారు. ఆ రోజున మరలా తులసి పక్కకు తీసేసి నమ్మాళ్వార్లు మరలా పరమపదం నుంచి ఈ భూలోకంలోకి వేంచేసినట్లుగా మనకు అనుగ్రహిస్తారనమాట, దర్శనమిస్తారు. ఇది నమ్మాళ్వార్ల మోక్షోత్సవం పేరు మీదుగా జరిగేటువంటి ఉత్సవం. వైకుంఠ ఏకాదశి నుంచి 10వ రోజు జరుగుతుంది. వైష్ణవ సంప్రదాయంలో విశేషం ఏమిటంటే మిగిలిన వాళ్ళందరికీ ఏమో 3,000,000 దేవతలు సేవించుకుంటారు. వైకుంఠ ఉత్తర ద్వారదర్శనం నుంచి వచ్చేటువంటి శ్రీమన్నారాయణమూర్తిని 3,000,000 దేవతలు సేవించుకుంటారు. శ్రీ వైష్ణవ సంప్రదాయంలో నమ్మాళ్వార్లు సేవించుకుంటారు. అర్థమైంది. అలాగే నమ్మాళ్వార్ల మోక్షోత్సవం ఆ రోజు నుంచి 10వ రోజు జరుగుతుంది. ఇది చాలా విశేషంగా జరుగుతాయండి. శ్రీరంగంలో పెరియ తిరునాళ్ళని 20 రోజుల పాటు జరుగుతాయి ఉత్సవాలు. చాలా గొప్పగా జరుగుతాయి 20 రోజులు. వైకుంఠ ఏకాదశికి ముందు 10 రోజులు పగల్పత్తు ఉత్సవాలు అంటారు. వైకుంఠ ఏకాదశి నుంచి తర్వాత 10 రోజులు రాపత్తు ఉత్సవాలు అంటారు. పగల్పత్తు రాపత్తు కలిపితే 21 రోజులు జరుగుతుంది మొత్తంగా. వైకుంఠ ఏకాదశి కలుపుకుంటే మొత్తంగా 21 రోజులు జరుగుతుంది ఉత్సవం. అమ్మ, మరి మనం తిరుపావై చెప్పుకుంటున్నాం కదా, మధ్యలో ఈ వైకుంఠ ఏకాదశి వచ్చింది. తిరుపావైకి వైకుంఠ ఏకాదశికి కూడా ఏమైనా కనెక్షన్ ఉందా? ఏముండదు, ప్రత్యేకించి కనెక్షన్ ఏం లేదు. తిరుపావైలో ఈ రోజున అంటే వైకుంఠ ఏకాదశి ఒక్కొక్కసారి ఒక్కొక్క తిథిలో, అది తిథి ప్రకారంగా జరిగేది కదా ఏకాదశి అనేది. మనకి పావసరం ఆ రోజు ఏ పావసరం ఉంటుందో దాన్ని బట్టి. ఈ సంవత్సరం విశేషించి వైకుంఠ ఏకాదశి లేదా ఉత్తర ద్వారదర్శనం డిసెంబర్ 30వ తేదీన ప్రవేశిస్తుంది. డిసెంబర్ 30వ తారీఖున వైకుంఠ ఏకాదశి లేదా ఉత్తర ద్వారదర్శనం. ఈ రోజున మనకి 15వ పాసురం అయింది. పాసురం మనకి స్పెషల్ గా ముందు రోజే మీకు అందించడం జరుగుతుంది. అలాగే ఈ వైకుంఠ ఏకాదశి స్పెషల్ ఎపిసోడ్ కాబట్టి 2 రోజుల ముందుగానే మీకు అందించడం జరుగుతుంది. ఈ విధంగా వైకుంఠ ఏకాదశికి శ్రీరంగాది దివ్య దేశాలన్నిట్లో కూడా నమ్మాళ్వార్ల మోక్షోత్సవం జరగటానికి 10 రోజుల ముందు జరిగేటువంటి ఒక ఉత్సవం అన్నమాట. నమ్మాళ్వార్లు సేవించుకుంటారు ఈ ఉత్తర ద్వారం గుండా వచ్చేటువంటి స్వామిని. అలాగే 3,000,000 దేవతలు దర్శించుకుంటారు. అలాగే జయ విజయులు కూడా దర్శించుకుంటారు. అంత విశేషమైన ఉత్తర ద్వారం గుండా స్వామి వేంచేసేటప్పుడు మనం గనక సేవించుకుంటే నేరుగా మోక్షమే. అంతటి గొప్పదైనటువంటి స్థితి. ఈ రోజున స్వామిని జస్ట్ మనం దర్శనం చేసుకుంటేనేనా, లేకపోతే ఏకాదశి వ్రతం అంతా చేస్తే మోక్షం లభిస్తుందా? దర్శనం చేసుకున్నా మోక్షమే, కానీ ఏకాదశి వ్రతం కూడా ఆచరించడం మరీ ప్రధానం. విశేషమైన ఏకాదశి కదండి, 3,000,000 ఏకాదశి, వైకుంఠ ఏకాదశి. మరి అటువంటి విశేషమైన ఏకాదశి రోజున ఖచ్చితంగా ఉపవాసం ఉండి ఆ స్వామిని దర్శించుకొని ఆ రోజంతా స్వామి చింతనలో గడపాలి. కొబ్బరికాయ ఇలా కొట్టగాని ఇలా పగిలి ఆ విధంగా మనం కూడా ఈ శరీర అవసాన అనంతరం భగవంతుడిని చేరుకోవాలి, మోక్షాన్ని చేరుకోవాలి అంటూ శుభసూచకంగా ఆ విధంగా కొబ్బరికాయ కొట్టి స్వామిని దర్శించుకుంటారు. ప్రారంభ సమయంలో వెళ్ళేటువంటి వాళ్ళు చాలా విశేషమైన భక్తుల రద్దీ అయితే ఉంటుంది. ప్రతి ఆలయంలో విశేషంగా చేస్తారండి. వైకుంఠ ఏకాదశికి మాత్రం చాలా విశేషంగా ఉంటుంది. ఉత్తర ద్వారం గుండా స్వామిని దర్శించుకోవటం సంవత్సరానికి ఒక్కసారి. మనకి దివ్య దేశాలు మొత్తం 106 ఈ భూమి మీద. అందులో కాంచీపురంలో ఉన్నటువంటి దివ్య దేశాలు మొత్తంగా 13 దివ్య దేశాల్లో కూడా ఉత్తర ద్వారం అనేది ఒక్క అష్టభుజ పెరుమాళ్ళకు మాత్రమే ఉంటుంది. కాంచీపురంలో వేంచేసి ఉన్న వరదరాజ పెరుమాళ్ళ యొక్క సన్నిధిలో కూడా ఉత్తర ద్వారం అనేది ఉండదు. ఒక్క అష్టభుజ పెరుమాళ సన్నిధిలోనే ఉంటుంది. అక్కడ మాత్రమే ఉత్తర ద్వారం తీస్తారు. ఆ రోజున వెండి వాకిలి ఉంటుంది ఉత్తర ద్వారానికి కాంచీపురంలో. అక్కడ ఆ వెండి వాకిలి తీసి అక్కడి నుంచి స్వామి బయటకు వేయించేసి అష్టభుజ పెరుమాళ యొక్క ఉత్సవాలు భక్తులను అనుగ్రహిస్తారు. అటువంటి విశేషం ఉత్తర ద్వార దర్శనం. సంప్రదాయం ఏదైనా భక్తులందరూ కూడా ఉత్తర ద్వారం గుండా వచ్చేటువంటి శ్రీమన్నారాయణమూర్తిని ఆ రోజున గనక సేవించుకుంటే కుంఠితమే కానటువంటి, నాశనమే లేనటువంటి వైకుంఠానికి చేరుతారు అని విశేషం. ఇప్పటి వరకు మీరు ఎన్నో వైకుంఠ ఏకాదశులు చూసుండొచ్చు, కానీ అర్థం తెలుసుకొని చేసేటువంటి
అంటే అర్థం తెలుసుకొని దర్శనం చేసుకోవడం కానీ, ఏకాదశి వ్రతం కానీ చేసుకున్నటువంటి ఈ సంవత్సరం వైకుంఠ ఏకాదశి మరింత సౌభాగ్యాన్ని, సంతోషాన్ని మీ అందరికీ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలమ్మా. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ముందుగా